మేకకు తోక, మేకకు తోక, తోకకి మేక, తోక ఒక మేక, మేకకు తోక తోక. కాఫీ గురించి మాట్లాడితే విశ్వాంతరాలలో నిన్న బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికి. స్టీలు ఫిల్టర్ల పల్లెములోనున్న రంధ్రాలలో నుంచి నీసారమంతా సుతారంగా జారంగా నోరూరుచుండంగా నాసామిరంగా నిజంగానే చచ్చే విధంగా కాఫీని అంతెత్తుపై నుంచి ఓ కప్పులో పోసి ఆ కప్పులో నుంచి ఓ కప్పులో పోసి అట్టించి ఇట్టించి ఇట్టించి అట్టించి ప్రతి పదంలో కూడా. సో అందుకనే సంగీతానికి చాలా అనువుగా ఉంటుంది మన భాష. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. సో బ్రిటిషర్స్ మన కంట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ మన లాంగ్వేజ్ గురించి తెలిసినప్పుడు ఏమంటున్నారంటే ఇటాలియన్ లాంగ్వేజ్, ఇటలీ తెలుసు కదా మీకు. సో ఇటాలియన్ లాంగ్వేజ్ కూడా ఇట్లా ఓవెల్ ఎండింగ్ సౌండ్స్ తోటి ఉంటుంది అనమాట. సో అందుకని మ్యూజిక్ కి చాలా ఇటాలియన్ ఇస్ అ వెరీ ఫేవరబుల్ లాంగ్వేజ్. అట్లనే తెలుగు కూడా ఓవెల్ ఎండింగ్ లాంగ్వేజ్ అని చెప్పి వాళ్ళకి తెలిసింది ఇటాలియన్ కదా. సో వాళ్ళు తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు. సో మనం ఏమన్నాలి, మనం ఇటాలియన్ ని తెలుగు ఆఫ్ ద వెస్ట్. కలములో నీ పాటలే పాడుతా, నీ ఆటలే ఆడుతా. ఖేదెను గోదావరి, ఖేదెను గుతల్లి. జయ జయ హే తెలంగాణ. కళలు దించుకొని ఉన్న ఈ సామంతుడు తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు కనమిల్లిన శుభతరుణం.